హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లరి విన్ను. ఈరోజైతే మేము నేషనల్ మార్ట్కి అయితే వెళ్తున్నామండి. జైపూర్లో ఇంత పెద్ద నేషనల్ మార్ట్ ఉందని అయితే నాకైతే తెలియదు ఇప్పటి వరకు. సో మా హస్బెండ్కి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చెప్పారని చెప్పేసి వెళ్తున్నామండి. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఏంటంటే రూట్ అయితే ఇది ఇంతకుముందు మా ఆర్మీ క్యాంటీన్కి దగ్గరలో ఉండేదంట. సో ఇప్పుడైతే ఇది చేంజ్ చేసేసారు. సో దానివల్ల మాకు రూట్ అయితే కాస్త కంగారు పడ్డాం, కొద్దిగా మర్చిపోయాం రూట్ అయితే. తర్వాత నెమ్మదిగా రూట్ కనుక్కొని అయితే ఫైనల్గా అయితే చేరుకున్నాం. మా క్యాంప్ నుండి ఒక ½ అన్ అవర్ అయితే పట్టిందండి వెళ్ళడానికి. సో ఇక్కడ రాగానే చూస్తే ముందు ఏదో బిల్డింగ్లా ఉంది, ఇదేమో అంత లేదేమో అనుకున్నాను. కానీ 4 ఫ్లోర్స్ అండి. అస్సలు అంటే అస్సలు ఇంకా చెప్పనవసరం లేదు. అండర్ గ్రౌండ్ అంటారు కదా, కిందలెళ్ళి కూడా ఉందన్నమాట. అంత బాగుంది. ఇంక ఇక్కడికి రాగానే మా విన్ను అయితే ఫస్ట్ స్టార్ట్ చేసింది, నాకు ఇది బొమ్మలు కావాలి, అది కావాలి, ఇది కావాలని. సో బయట అయితే మెహందీస్ అని, డ్రెస్సెస్ అని అన్నీ చాలా ఉన్నాయి. సో ఫస్ట్ అయితే లోనికి వెళ్ళి చూసేద్దామండి ఏ ఫ్లోర్కి ఏమేమి ఉన్నాయో. చాలా ఎగ్జైటింగ్ అయితే వెళ్తున్నాను లోనికి. సో ఇక్కడైతే ఎంట్రీ దగ్గర బ్యాగ్ అదంతా ఇచ్చేసి ఇంకా మా విన్నుని తీసుకొని అయితే వెళ్తున్నానండి. సో ఫస్ట్ ఏమిటంటే గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా వెళ్ళంగానే ఇంకా జ్యూసులు, క్రష్లు, నేనైతే కేక్ కోసమని ఒక 2 క్రష్లు అయితే వెతికాను, దొరకలే. ఫైనల్ ఇక్కడైతే నేషనల్ మార్ట్లో దొరికినాయి. సో జ్యూసెస్, క్రషెస్, ఇంకా మొత్తం గ్రోసరీ అండి. ఇంట్లో కావాల్సిన గ్రోసరీ ఐటమ్ అంతా కూడా ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉంది. సో ఇదన్నీ రీజనబుల్ రేట్స్ కూడానండి. అండ్ ఇది వచ్చేసి కిందకి దిగుతున్నాం కదా, ఇది చెప్పాను కదండి అండర్ గ్రౌండ్ లాగా ఉంటుందని. సో కిందకైతే వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా ఎలక్ట్రికల్ వస్తువులు, ఇంకా ప్లాస్టిక్ అండ్ స్టీల్ ఐటమ్స్ అండి. అన్నీ కూడా ఇంట్లోనికి సంబంధించినవే. చాలా తక్కువ రీజనబుల్గా రేట్గా ఉందండి. నేనైతే ఒక కప్పు బయట చూసాను, నాకు కర్రీస్కి గట్రా కప్స్ కావాలని. అవి ఒకటి 55, 65 ఇలా ఉంటే ఇక్కడ మనకు 29 రూపీస్కే అవైలబుల్ ఉందన్నమాట. చాలా బాగుంది. అండ్ చూడండి, అస్సలు స్టీల్ ఐటమ్ అయితే ప్లేట్స్ కానివ్వండి, చిన్న గ్లాసెస్ ఏదైనా సరే చాలా తక్కువ కాస్ట్కుంటే అండ్ బాగున్నాయి కూడా. అండ్ విన్నో అయితే ఇంకొచ్చిన తర్వాత లంచ్ బాక్స్ కోసమని చూస్తుంది. సో నేను కూడా చూస్తున్నాను, ఆల్రెడీ ఒక లంచ్ బాక్స్ కొద్దిగా ఖరాబ్ అయిందని చెప్పి వాటర్ బాటిల్ ఇంకా బాక్స్ అయితే చూస్తున్నాను. సో ఇవైతే ఇంకా అంత ఏం అనిపించలేదు కాబట్టి నేనైతే ఇక్కడ తీసుకోలేదు. అంటే క్వాలిటీ అయితే కొంచెం తక్కువలా అనిపించింది. ఎందుకంటే వింటర్ సీజన్ వస్తుంది కాబట్టి మనకి ప్లాస్కో టైప్ అయితే బెస్ట్ కదా అనుకున్నా. ఈ డబ్బాలు చూస్తే నాకు అస్సలు రావాలనిపించలేదు. చిన్న చిన్న డబ్బాలు చాలా తక్కువ ప్రైస్కి ఉన్నాయండి. సో ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నానండి. ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా క్లాత్ ఐటమ్ అనమాట. మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఉమెన్స్కి అండి. మొత్తం అంతా కూడా క్లాత్ ఐటమే, చాలా బాగున్నాయి. ఈ క్లాత్ ఐటమ్తో పాటుగా ఇక్కడ ఇంకేంటి ఏంటంటే స్పెషల్, మనం ఏదైనా సరే ఏదైనా ఒక వస్తువు తీసుకున్నాము అనుకుంటే కవర్స్ ఇవేమి ఇవ్వరండి. వాళ్ళే క్లాత్ ఐటెంలోనే ఒక బ్యాగ్ తయారు చేసి మరి ఇస్తున్నారు. ఇందులో ఓన్లీ డ్రెస్సెస్ కాకుండా స్లిప్పర్స్ కూడా అవైలబుల్గానే ఉన్నాయండి. కానీ కాటన్ డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయండి. అండ్ ఇప్పుడైతే సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట. సెకండ్ ఫ్లోర్లో ఏంటంటే కిడ్స్కి సంబంధించిందండి. సో కిడ్స్ వేర్ అనమాట. పిల్లల బొమ్మలు ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడే నా ఫేవరెట్ అయితే ఉంది, హ్యాండ్ బ్యాగ్స్. సో వెళ్ళిన తర్వాత చూడకుండా ఉండము, కొనకుండా ఉండము. సో మొన్నే రీసెంట్గా తీసుకున్నారని మా హస్బెండ్ వద్దు అంటే కనీసం ఒక్కసారి పెట్టుకొని చూస్తానని ఏదో నా ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపించింది. సో హ్యాండ్ బ్యాగ్స్లోకి అయితే వెళ్ళి అన్నీ చకచకా చూసేసుకున్నాము. సో ఇందులోనే మెన్స్ వేర్ కాస్త బట్టలు కూడా ఉన్నాయండి. అండ్ ఇక్కడ కిడ్స్ వేర్ అన్నాను కదా, స్టేషనరీ అయితే చాలా తక్కువ రేట్కి వస్తుంది. అంటే చాలా బాగుంది కూడా స్టేషనరీ. మొత్తం విన్నునైతే స్టేషనరీ ఏం కావాలో ఒకసారి వెళ్ళి చూసుకో అని చెప్పంగానే వెళ్ళి ఏవేవో ఎంచుకుంది. ఒక బొమ్మ పట్టుకుంది, ఆ బొమ్మనే పట్టుకొని తిరుగుతుంది. సో ఫైనల్లీ ఇక్కడైతే విన్ను కాస్త కూస్త స్టేషనరీ బుక్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ నుండి అయితే నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. నెక్స్ట్ ఫ్లోర్ అయితే ఆసమ్ అన్నమాట. ఇంకా అది 4th ఫ్లోర్ అనుకుంటా, 3rd ఫ్లోర్ ఆర్ 4th ఫ్లోర్. మొత్తం డెకరేషన్ ఐటమ్స్ అనండి. అస్సలు ఎన్ని ఉన్నాయంటే డెకరేషన్వి ఈ విధంగా కూడా ఉంటాయా అన్న లెక్కలో ఉన్నాయి. అంతేకాకుండా ఇవి ఉన్నాయి కదండి, ఏంటంటే ఇవి సౌండ్స్ వస్తాయి. విన్ను అయితే క్లాప్స్ కొడుతుంటే సౌండ్స్ వస్తున్నాయి. ఆయన తిడుతున్నా సరే
ఇంకా కొడుతూనే ఉంది. నేను కూడా అలానే చిన్నపిల్లలు ఆడుతున్నాను. అండ్ ఈ డెకరేషన్ ఐటమ్స్లోనే బెడ్షీట్స్, పిల్లో కవర్స్, మ్యాటీలు అన్నీ కూడా అవైలబుల్గానే ఉన్నాయి. డెకరేషన్ ఐటమ్స్ అంటే ఓన్లీ పువ్వుల దండలు ఇవే కాదండి. ఇక్కడైతే ఇది చూడండి, ఇది మంచం టైప్లో ఉంది చైర్. అండ్ ఇక్కడే నేను ఒక 1 అవర్ అయితే ఉండిపోయానండి. ఎందుకంటే దేవుడి సామాన్లు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా చూస్తుంటే అంత తక్కువ రేట్లు ఎంత బాగున్నాయి అనిపిస్తున్నాయంటే, మొత్తం ఏ టు జెడ్ లేదు వస్తువు అన్నదే లేదు. సో కృష్ణుడు చూడండి ఎంత బాగుందో. అలాగనే కృష్ణుడనే కదా అన్ని దేవుళ్ళు ఉన్నాయి, అన్ని రేట్వి కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 39 రూపీస్ నుండి అయితే ఉన్నాయండి. సో ఇంకా మేము కిందకైతే వెళ్ళిపోతుంటే ఈ మధ్యలో విన్ను బొమ్మలని చెప్పేసి అవని ఇవని చూసింది. ఇక్కడ షూస్ షోకి వచ్చామండి, ఇంకో ఫ్లోర్. సో ఇక్కడ విన్నుకైతే ఒక జత చెప్పులు అయితే తీసుకున్నాం. ఇంకా ఫైనల్గా బయటకైతే వచ్చేసాం. 3 అవర్స్ పట్టిందండి మాకు మొత్తం తిరిగి చూడడానికి. అండ్ ఇక్కడ బయటికి రాగానే విన్ను స్వీట్ కార్న్ అయితే అడిగితే, సో ఈ పంజాబ్ భయ్య అయితే మాకు స్వీట్ కార్న్ అయితే చేసి ఇచ్చిండు. సో చాలా టేస్టీగా చేశారు. ఈ స్వీట్ కార్న్ అనే కాదండి, ఇక్కడ ఇంకోటి ఏంటంటే బయట లోన్ ఎంత బాగుందో బయట అంతకన్నా బాగుంది. ఎందుకంటే ఫుడ్ స్ట్రీట్ అంట. నేను విజయవాడలో చూసాను ఇలాంటి ఫుడ్ స్ట్రీట్. మళ్ళీ అదేవిధంగా ఇక్కడ చూసానండి. ఎన్ని ఉన్నాయంటే ఐటమ్స్. మెయిన్ స్పెషల్గా ఒకటి చెప్పాలి, మన సౌత్ సైడ్ ఫుడ్ అయితే ఇంత కాస్ట్ ఉంటుందా, నిజంగా దోశలు వేసుకొని బతికేయచ్చు అనిపించింది. ఇక్కడ మేము దోశల బండి దగ్గరికి అయితే వెళ్ళాము. వెళ్తే చాలా ఫేమస్ అన్నారని వెళ్తే ప్లెయిన్ దోశ 120, ఆనియన్ దోశ 180, మసాలా దోశ 250 అంటండి. ఇంకా చూడంగానే షాక్ అయ్యాం. ఇక్కడ దోశలు కొట్టేట్టుకొని కూడా బతికేయచ్చు అనిపించింది. కానీ గిరాకీ కూడా అంతగానే ఉంది, జనం కూడా చాలా ఎక్కువ ఉన్నారనమాట. అండ్ ఈ విధంగా ఫైనల్గా ఫుడ్ స్ట్రీట్ కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇందులో సగానికి సగం మన సైడ్ ఐటమ్సే. వాళ్ళ సైడ్ ఇక్కడ నార్త్ సైడ్ అంటూ తక్కువే ఉన్నాయి, ఎక్కువ సౌత్ సైడే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు అక్కడ తినలేరు కాబట్టి అక్కడ ఐటమ్స్ తెచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకుంటున్నారు. అండ్ ఫైనల్గా అయితే మేము ఒక పావు బజ్జీ అయితే తీసుకున్నాం. విన్ను అయితే తినలేదు. మేము కొద్దిగా తినేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయామండి. ఇంటి దగ్గర 6:30కి బయలుదేరితే 10:30 అయింది మాకు ఫైనల్గా అన్ని కంప్లీట్ అయ్యేసరికి. సో ఫైనల్గా ఇదండి నేషనల్ మార్ట్ వీడియో. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్.